జీవితంలో ఎప్పుడైనా ఎవరు చేసిన దానికి వాళ్ళే అనుభవించాలి. అసలు ఈ మాట ఎందుకన్నానో మీరే చూసేయండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అలా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. నిన్న మా అన్న చేసిన మష్రూమ్ కర్రీ రెసిపీకి మా మిక్సీలోంచి సడన్ గా పొగలు వచ్చి కైలాసానికి ఎక్కింది. చేసేది లేక ఆనియన్ కటర్ లో పచ్చడి చేసుకుని అడ్జస్ట్ అయిపోతున్నాము. మీరు ఎక్కడైనా రోటి పచ్చడి ఇంకా మిక్సీ పచ్చడి వినుంటారు, కానీ ఆనియన్ కటర్ లో పచ్చడి చేయడం ఎక్కడైనా చూసారా? అసలు విన్నారా? ఇలాంటి పరిశోధనలు అన్ని మన బ్లాగ్స్ లోనే వస్తాయి. ఇంట్లో కూడా మిక్సీ పోయిందంటే బాధపడద్దండి. శనకాయ పులుసు వేసేసి దాని తర్వాత ఇట్లా ఏం లేదు, జస్ట్ తిప్పుకోవడమే. ఎంతసేపు తిప్పినా అస్సలు పౌడర్ గా అయితే అవ్వలేదు. ఇంకా చేసేది లేక పప్పు గుత్తితో గట్టిగా తిప్పాను. డబుల్ కా మీట్ అలాగా మాకు డబల్ వర్క్ అయింది. ఫైనల్లీ మా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడడానికి రోటి పచ్చడి లాగే ఉంది. ఇప్పుడు మనము ఆనియన్ కటర్ పచ్చడిని టేస్ట్ చేయబోతున్నాము. ఎలా ఉందో చెప్తాను. సూపర్గా ఉంది గైస్. టేస్ట్ రోట్లో చేసుకున్నట్లే ఉంది. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. బట్ రోజు చేసుకోలేము, ఎప్పుడో ఒకసారి ఫైన్.